తప్ప నానా ప్రతిరోజు పిల్లల కోసం పనుల కోసం పరుగులు పెడుతూ ఉంటాను, కానీ ఆదివారం మాత్రం నేను చర్చికి వెళ్ళడానికి పనులతో పరుగులు పెడుతూ ఉంటానండి. ఆదివారం వచ్చిందంటే చాలండి, చాలా హడావిడి, ఏదో చిన్న పండగ సందడిలాగా మా ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. చెప్పాలంటే ప్రతిరోజు కంటే కూడా ఆదివారమే ఇంకా ఎక్కువ హడావిడిగా ఉన్నట్టు ఉంటుందండి. పనులన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ అంటించే ముందు నీట్ గా క్లీన్ చేసుకుంటాను పొడి క్లాత్ తోటి. పద్దాకా కడగడానికి ఎక్కడవుతుందండి, మనకి సింకులు అలాంటివి లేవు కదా. ఇంకా టీ అయితే పెట్టేసి అత్తయ్యకి మామయ్యకి ఇచ్చి నేను కూడా తాగడానికి చూశాను, కానీ నా వల్ల కాలేదు, అంత వేడిది. పక్కన పెట్టేసి ఇక ఇడ్లీ పిండి అయితే కలుపుతూ ఉన్నానండి. ఇడ్లీ వేసే ముందే సాల్ట్ కలుపుతానండి. ఇంకా ఇడ్లీ రేకులకైతే నెయ్యి నూనె అలాంటిది ఏమీ అప్లై చేయట్లేదు. తడి చేసి ఇడ్లీ వేసేస్తున్నాను. చాలా ఈజీగా వస్తుందండి, రాదనుకుంటారు కానీ వేడి మీద తీసేసుకుంటే ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక ఇడ్లీ వేసిన తర్వాత స్టవ్ అంటించి దాని మీద పెట్టి